పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో నిర్వహించిన రామగుండం తబిత బాలల సంరక్షణ సంస్థ పుత్రిక మానస రాజేష్ల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. జిల్లా జడ్జి కుంచాల సునీత, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, జిల్లా అధికారులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెద్దపల్లి జిల్లా అధికార యంత్రం మహత్కార్యానికి పూనుకుంది. రామగుండంలోని తబిత ఆశ్రమంలో నివసిస్తున్న అనాథ యువతి నక్క మానసకు జిల్లా కలెక్టర్ వివాహం జరిపించారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేష్ తో మానస వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపించారు. సాంప్రదాయ పద్ధతిలో పచ్చని పెళ్లి పందిరి ఏర్పాటు చేసి అన్ని లాంఛనాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువతి వివాహానికి కలెక్టర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రభుత్వ వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ 16 సంవత్సరాలు ఇక్కడే పెరిగిన అనాథ అమ్మాయికి జిల్లా కలెక్టర్ ప్రోద్బలంతో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో వివాహం జరిపించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇది రాబోయే కాలానికి శుభ పరిణామమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు. హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. డిడబ్ల్యూ అధికారి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారి ప్రోద్బలంతో ఇవాళ ఒక అనాథ అమ్మాయి 16 సంవత్సరాల నుంచి మరి అమ్మాయి ఇక్కడే పెరగడం, వీళ్ళ మధ్యనే మరి వాళ్ళే ఇవాళ పెళ్లి పెద్ద అందరూ కలెక్టర్ గారితో సహా అందరూ పెళ్లి పెద్ద ఇవాళ మరి కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా సంతోషం. ఇది రాబోయే రోజుల్లో ఒక శుభ పరిణామం. అంటే ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేయడం కోసం మరి నిజంగా కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మరి జిల్లా కలెక్టర్ హర్ష గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మరి కార్యక్రమం చేయడంతో ఒక అనాథ అమ్మాయి, తల్లిదండ్రి లేనటువంటి ఒక అనాథ అమ్మాయికి ఇవాళ అన్ని విధాలుగా చేదోడుగా వాదోడుగా ఉండి ఒక మంచి అబ్బాయి రాయేష్ అనే అబ్బాయి కూడా మరి వ్యాపారం చేసుకుని ఒక చిన్న వ్యాపారం చేసుకునేటువంటి ఒక అబ్బాయి మరి అబ్బాయితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఏదైతే ఈ కార్యక్రమం చేసి పెళ్లి కార్యక్రమానికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్తో పాటు మరి వేణుగోపాల్తో పాటు మరి వారి సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా సంక్షేమ శాఖ అధికారి పి వేణుగోపాలరావు మాట్లాడుతూ మానస గత 16 సంవత్సరాలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెరిగిందని, అమ్మాయి వివాహానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, ప్రజలు హాజరై ఆశీర్వదించారని అన్నారు. వరుడు కట్న కానుకలు లేకుండా వివాహం చేసుకున్నాడని వారికి శుభాభివందనాలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరం కలిసి మన ప్రభుత్వ తబిత ఆశ్రమంలో 16 సంవత్సరాల నుంచి ఆశ్రమం ఉంటూ పెరిగిన మానస అనే ఒక పాపని, ఆ తల్లిదండ్రులు లేరు, ఆ పాపకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మనం వివాహం చేస్తున్నాము. ఈ ఒక నక్క రాజేష్ అని చెప్పేసి జనగామ జిల్లా రఘునాథపల్లి నుంచి వచ్చి ఎలాంటి కట్న కానుకలు ఎలాంటి లేకుండా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. అదన్నీ కూడా పరిశీలించుకున్న తర్వాత మొత్తం అబ్బాయి విషయాలు అన్నీ పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు వివాహానికి అంగీకరించినారు. వారి అంగీకారము, వారి అనుమతి మేరకు ఈ వివాహాన్ని నడిపిస్తున్నాము. ఈ వివాహాన్ని అన్ని సంప్రదాయాలతో పూర్తి సంప్రదాయబద్ధంగా వివాహం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ జిల్లా అధికారులు, గౌరవ ప్రజాప్రతినిధులు, తర్వాత ప్రెస్ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా నేను సర్వదా కృతజ్ఞులై ఉంటాను. పెళ్లి కూతురు మానస మాట్లాడుతూ తాను 16 సంవత్సరాలు తబిత ఆశ్రమంలో పెరిగానని, డిగ్రీ వరకు చదువుకున్నానని, అందరూ నన్ను చక్కగా ప్రేమతో చూసుకున్నారని తెలిపారు. తన వివాహాన్ని జరిపించిన జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు మానస, నేను డిగ్రీ పూర్తి చేసుకున్నాను. నేను తబిత ఆశ్రమంలో ఉంటున్నాను. నేను తబిత ఆశ్రమానికి వచ్చి 16 ఇయర్స్ అవుతుంది. నేను వచ్చిన 16 ఇయర్స్ నన్ను అంకుల్ లాంటి వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకున్నారు, ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. కలెక్టర్ గారి చేతుల మీదుగా నా పెళ్లి జరిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే డిడబ్ల్యూ సార్ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను. సార్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కలెక్టరేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
వరుడు రాజేష్ మాట్లాడుతూ మానస తన భార్యగా లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు తమ వివాహం జరిపించడం సంతోషంగా ఉందని, మానసను కంటికి రెప్పలా చూసుకుంటానని తెలిపారు. నా పేరు మాస రాజేష్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి నా కృతజ్ఞత వందనాలు. ఈ మ్యారేజ్ చేసినందుకు నాకు అనాథాశ్రమం నుంచి ఆయన రావడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. అందరు పై అధికారులు, చిన్న అధికారులు రావడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. అందరికీ నా కృతజ్ఞత నమస్కారాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా, మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులకు నా పేరు పేరున వందనాలు. ఆశ్రమ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మానసను మంచిగా చూసుకుంటాను. మానస దొరకడం నాకు ఎంతో అదృష్టం, ఆనందంగా ఉంది. అనాథ అయినా కూడా ఆమెను మంచిగా చూసుకుంటా, కన్నిటి రెప్పలా చూసుకుంటా అని ప్రతిజ్ఞ చేస్తుంది. కంటికి రెప్పలా చూసుకుంటా అని ప్రతిజ్ఞ చేస్తుంది. ఎలాంటి బాధలు కానీ ఎలాంటి కష్టం కానీ పెట్టినని చూసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా జడ్జి కుంచాల సునీత, డీసీపీ కరుణాకర్, ఎమ్మెల్యే విజయరమణారావు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన మానస రాజేష్ల వివాహ వేడుకలపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక. రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి, తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి, బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన, మంది చూడండి, తల తల మెరి
విరగలేదు ఆ శివుని